మార్నింగ్ అందరికీ. ఈరోజు ఏమో నాకు చాలా బ్యాడ్ మార్నింగ్. అసలు ఏమైందిరా అంటే యాక్సిడెంట్ అయిపోయింది బండి. నిజంగా వచ్చి నేను ఇప్పటికి 2 years కంప్లీట్ అయిపోతుంది ఈ మంత్లో. అసలు ఒక్కరోజు కూడా ఒక్క చిన్న స్క్రాచ్ కూడా పడినివ్వలేదు నేను. ఈరోజు వచ్చేసి అలా అయిపోయినందుకు నాకు చాలా ఇదిగా ఉంది. ఏమైందిరా అంటే నేను వచ్చేసి మార్నింగ్ 6కి లేచి, నేను నార్మల్గా 5:30కి లేస్తాను, ఇంకా 6:30కి బయలుదేరుతాను ఇంటికాడ నుంచి. ఎందుకంటే ఈరోజు 6కే లేచి బయలుదేరినాను. పోయేసి మా ఓనర్ పెట్రోల్ అయిపోయింది బండి. మా ఓనర్ నైటే డబ్బులు వేసినాడు. మార్నింగ్ పోతూ పట్టుకుని పోదాంలే అనుకున్నాను. పెట్రోల్ పట్టుకున్నా. ఇంకా రౌండ్ అబౌట్ ఒకటి ఉంటుంది, ఆ రౌండ్ అబౌట్ యూటర్న్ తీసుకొని ఇంకా నేను స్లోగా యూటర్న్ తీసుకొని ఇప్పుడు ఆ రౌండ్ అబౌట్లో స్లోగానే వెళ్తాడు ఎవడన్నా. నేను స్లోగానే వెళ్తున్నా. ఇంకా ఇంత గ్యాప్లో వచ్చేసి ఏమైందిరా అంటే వాడు వచ్చేసి బండి ఇట్లా పెట్టేసి ఉంటాడు. ఇట్లా పోవడంలా, నేరుగా పోవడంలా ఇంకా అట్లా ఆపేసినాడు. ఇంకా నాకు రైట్ లెఫ్ట్ ఏది లేదు. ఇంకా బ్రేక్ పట్టినా, ఇంకా ఇంత గ్యాప్లో పోయేసి ఇంకా గుద్దేశాను. ఇంకా అతని బండికి వచ్చేసి చూడండి, ఇక్కడే అతని బండి చూడండి, ఏం కాలేదు. ఫస్ట్ లైట్గా ఇది డూమ్ అనేది, ఇది వెనకాల లైట్ అనేది జస్ట్ లైట్ అనేది పగిలింది. అది ఇంకా అది ఐరన్ మొత్తం వచ్చేసి లోపలికి వెళ్ళిపోయింది అది. ఇంకా అదే నా బండి చూడండి, మొత్తం రైట్ సైడ్ డూమ్ బంపర్ అంతా పోయింది అది. సో ఇలా అయిపోయింది అదనమాట. ఇంకా నేను వచ్చేసి ఫుల్ టెన్షన్ అయిపోయాను. ఏం చేయాల, నేనేం టెన్షన్ అవ్వలేదు. మా ఓనర్కి ఫోన్ చేశాను, బాబా ఇట్లా యాక్సిడెంట్ అయిందని చెప్తే అతను వచ్చేసి సర్లే అతనికి ఇవ్వు అని చెప్పినాడు. ఫోటోలు పంపిమన్నాడు, ఫోటోలు పంపించాను. అతని బండిది, నా బండిది. ఇంకా మా ఓనర్ అనేది అతనితో మాట్లాడితే అతను వచ్చేసి ఏమంటున్నాడంటే 100 పోతున్నాడంట స్పీడ్. నేను వాళ్ళు వచ్చేసి ఆ 100 అబద్ధాలు చెప్తారు. మేము అదంతా పట్టించుకోకూడదు. ఎందుకంటే అబద్ధాలు చెప్పకూడదు, నిజం చెప్పాలి. వాడు వచ్చేసి అబద్ధాలు చెప్తున్నారు. ఇంకా మమ్మల్ని ఏదో ఒకటి చేసేదానికి ఏదేదో మాట్లాడతారు. ఏం చెప్పాలా, మేము ఏం మాట్లాడకూడదు. ఇంకా తప్పు అయితే మందే, మేమే గుద్దినాం పోయేసి. ఇంకా వాడు ఆపేసిన బండి, ఆడ బ్రేక్ కొట్టి ఆపేసినా మనమే గుద్దినాము, మందే తప్పు అయిపోతుంది. ఇంకేం చేయాలని నేను సైలెంట్ అయిపోయాను. ఇంకా మా ఓనర్తో వాడు మాట్లాడినాడు. ఇంకా దాని తర్వాత వచ్చేసి మా ఓనర్ వచ్చేసి నేరుగా స్టేషన్కి వెళ్ళు అని చెప్పినాడు. ఇంకా నేను అతనితో పాటు స్టేషన్కి అయితే వెళ్ళాను. పేపర్స్ అది ఒకటి ఉంటుంది, బండి పేపరు, మళ్ళీ వచ్చేసి నా లైసెన్స్ అనేది తీసుకొని పోయేసి లోపల పిలిచినాడు. పోయినాను. ఇంకా బండి అంతా చూసేసి అంతా ఫామ్ అంతా ఫిల్అప్ చేసినాడు. ఇంకా నా సైన్స్ తీసుకున్నాక దాని తర్వాత వచ్చేసి అతను చెప్తున్నాడు, నా లైసెన్స్ పైన ఫైన్ కూడా వేసినాడు. ఆ ఫైన్ కూడా నేను చెక్ చేసి ఎంత ఉంది ఏంది కథ అని చూడాలా. లింక్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో పోయేసి మేము లైసెన్స్ నెంబర్ కొడితే మనకి ఫైన్ ఎంత ఉందో ఏంది, ఈ 2 yearsలో మేము ఏమేమి ఫైన్లు ఉన్నాయో అంత తెలిసిపోతుంది అనమాట. సో ఇది కథ. ఇంకా నేను వచ్చేసి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు నేను యాక్సిడెంట్ ఏమేమి చేసినానంటే ఏం చేయలేదు. ఓన్లీ ఫైన్స్ పడినాయి. ఒకటి కెమెరా 50 kd, 2 వచ్చేసి ఆడ అవెన్యూస్ మాల్ దగ్గర వచ్చేసి బయట నో పార్కింగ్ దగ్గర పార్క్ చేశానని వచ్చి లైసెన్స్ తీసుకుని వెళ్ళిపోయినారు. అది ఒక 20 kd 70 kd అయిందంతే. ఇంకా ఇప్పుడు వచ్చేసి బండి రెడీ చేసేది ఎంత అవుతుందో, అతని బండి రెడీ చేసేది ఎంత అవుతుందో, ఇంకా నా శాలరీ ఎంత కట్ చేసుకుంటాడో తెలీదు. సో చూద్దాం. ప్రెసెంట్ అయితే కూల్గా మాట్లాడుతున్నాడు, దాని తర్వాత ఎక్కువ మాట్లాడచ్చు. మందే తప్పు ఉంది కాబట్టి మేమేం రియాక్ట్ అవ్వకూడదు. సో వాళ్ళు ఏం చెప్పినా మేము చేసుకొని పోవాల్సిందే అంతే. ఇంకా సో ప్రెసెంట్ ఇప్పుడైతే మా ఓనర్ అయితే ఫోన్ చేసి నువ్వు షోకి వెళ్ళు, అడ్రస్ అయితే చెప్పినాడు. ఇంకా అక్కడికి వెళ్ళి బండి కథ ఏంది అంతా మొత్తం వదిలేసి, ఇంకా దాని తర్వాత సామాన్లు అంతా తీసుకుని వచ్చి వదిలేస్తాడు. ఇంకా నేను బండి వదిలేసి మా రూమ్లో వేరే డ్రైవర్ శ్రీలంక అన్న ఉన్నాడు, ఆ అన్నని ఫోన్ చేసి లొకేషన్ పంపిస్తే అన్న వస్తాడు నాకు పికప్ చేసుకునేకి. ఇంకా అది రెడీ అయ్యేకి ఈవినింగో లేదా రేపు మార్నింగో ఏదో అవుతుంది. ఇంకా ప్రెసెంట్ అయితే ఇప్పుడు నేను షువైకి వెళ్తున్నా. సో ఇది కథ. మార్నింగ్ ట్రాఫిక్ చూడండి ఎట్లుందో. నేను వచ్చి సర్రని వెళ్ళిపోవచ్చు అనుకున్నా, ఇక్కడ వరకు సర్రని వచ్చేసాను, కానీ ఇక్కడ నుంచి ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. అయ్యో అసలు ఏమై ఉంటుందో ఏమో తెలియదు అక్కడ. అందుకే లేదంటే ఇక్కడ సిగ్నల్ ఉంది ఒకటి, ఆ సిగ్నల్ దగ్గర ఏమన్నా ఫుల్గా ఆపేసి ఉంటారు బండ్లు. ఇక్కడ వచ్చి జాగ్రత్తగా పోవాలా, చాలా యాక్సిడెంట్లు జరుగుతాయి. ఇప్పుడు ముందర వాడు బ్రేక్ కొట్టేసాడు అనుకో, నేను పోయి గుద్దేసాను అనుకో, ఇంకా అంతే, ఇంకా నా తప్పే. ఇంకా వెనకాల నాకు గుద్దినా అనుకో వాడి తప్పు. సో అట్లా అనమాట. క్వైట్ కానూన్ ఎట్లరా అంటే, ఇప్పుడు ముందర ఉంది తప్పు ఉన్నా వెనకాల వాడిదే తప్పు అయిపోతుంది. సో ఇది మనం వచ్చేసి జాగ్రత్తగా తోలుకోవాలన్నమాట. ఇంకా పొద్దున వచ్చేసి అట్లా అయిపోయింది, ఏం చేయాలా. టైం ఎప్పుడు టైం మంది కాదు. సో అలా సో ఈ ట్రాఫిక్ అంతా క్లియర్ చేసుకుని వెళ్ళే లోపల లేట్ అయ్యేటట్టుంది. నేను షువైకి వెళ్ళి చూపిస్తాను. షువైకు
ఫైనల్లీ షువైకి అయితే వచ్చేసాను. ఆ ట్రాఫిక్ అంతా దాటుకొని ఎట్లా అట్లా ఇంకా అక్కడ షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడైతే ప్రెసెంట్గా ఖాళీగా ఉంది. కొద్దిగా ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత ఫుల్ అయిపోతుంది, అసలు పోయే కూడా దారి ఉండదు. ఇది గ్యారేజ్ అనమాట షువై కంటే. ఇంకా మన ఊర్లో వచ్చేసి ఎస్టేట్లు ఎలా ఉంటాయి అలానే, కానీ వచ్చేసి ఇది వచ్చేసి ఫుల్ పెద్దది. స్పేర్ పార్ట్స్ కానీ, లైట్లు కానీ, ఇల్లు కట్టేదానికి లైట్స్ కానీ, ఇంకా దాని తర్వాత పెద్ద పెద్ద బండ్లు అన్నీ ఇక్కడే అనమాట రెడీ అయ్యేదంతా. నేనైతే ఇప్పుడు షాప్ దగ్గరికి వెళ్ళినాక, గ్యారేజ్ దగ్గర వెళ్ళినాక మీకు చూపిస్తాను. వచ్చింది ఇంకా ఇక్కడ వచ్చేసి అంతా స్పేర్ దొరుకుతుందంట. ఇంకా నా బండికి వచ్చేసి ప్రాబ్లం వచ్చేసి ఇదే చూడండి, బంపర్ అంతా పోయింది. బంపరు లైట్ మార్చాలి అంతే. ఇంకా ఇదంతా గ్యారేజెస్ అనమాట. ఇంకా ఇక్కడ ఇతను కూర్చోన్నాడు, ఎంత అవుతుందో ఏందో మొత్తం కొంత తెలుసుకుందాము. మాట్లాడుతున్నాడు ఫోన్లో, నేనైతే చూస్తా అన్నా మొత్తం అంతా. అయితే చేశాను. ఇంకా రేపు రెడీ అవుతుందంట మొత్తము. ఇంకా మొత్తం చేంజ్ చేసేది అంతా, బంపర్ చేంజ్, లైట్ చేంజ్ అంతా చేంజ్ చేసేది. ఇంకా లేట్ అయితే అవుతుందంట, రేపు అవుతుందంట, రేపు లేదా ఎల్లుండి అవుతుందంట. ఇంకా నాకైతే వెళ్ళిపోమన్నాడు, నేనైతే బీగాలు ఇచ్చేసినాను. ఇంకా నేనైతే లొకేషన్ శ్రీలంక నాకు లొకేషన్ పంపించి ఇక్కడికి వచ్చి అని చెప్పాను. ఇంకా నేనైతే వెయిటింగ్లో ఉన్నా అంతే. ఎండ ఉంది, ఎంత అవుతుందో అయ్యింది కథ చెప్పలే నాకు కూడా వాడు, డబ్బులు ఎంత అయ్యింది అనేది. పెద్ద హుషారు నా ఉన్నారు. ఇలా వచ్చేసి ఈజిప్ట్ బండ్లంతా పెయింటింగ్ చేస్తారు ఇక్కడ, వాళ్ళు వచ్చేసి రెడీ చేస్తారు. చూడండి వెనకాల, తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి మొత్తం ఇప్పి పడేసి ఉన్నారు. ఇట్లా ఉంటాయి ఇక్కడ బండ్లన్నీ ఇప్పి పడేస్తారు. ల్యాంబోర్గిని కూడా ఇట్లా ఇప్పి పడేసి ఉంటారు. ఇది నిసాన్, ఇది లెక్సస్, అది లెక్సస్. చూడండి మొత్తం ఇక్కడ మొత్తం షూవైక్లో మొత్తం గ్యారేజ్లే. ఆడ చూడండి స్క్రాపుల్ లాగా అన్నీ పెట్టేస్తున్నారు. సో ఇది కథ ఇక్కడ. కానీ అయితే రాలేదు, ఎందుకంటే నేను వాళ్ళ ఓనర్కి ఫోన్ చేశాను, ఎత్తలేదు. కానీ అయితే ఇక్కడికి వచ్చాను. వెనకాల కనిపిస్తుంది ట్యాక్సీ, మొత్తం దినార్ నూస్ అయింది. ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసాను. ట్యాక్సీ వాడు వచ్చేసి దినార్ నూస్ తీసుకున్నాడు. దినార్ నూస్ అంటే 270 ప్లస్ 130, 400 అయింది ట్యాక్సీ. 400 బొక్క ఎవడిస్తాడో ఎవడీడో. ఇంకా ఇక్కడ వాడు డ్రైవరు ఆడొచ్చుంటే ఒక 10 నిమిషాలు నేను వచ్చేసి ఉంటా, ఏం చేయాలా. అందుకని ట్యాక్సీకి డబ్బులు ఇచ్చేసాను. అది కూడా నా దగ్గర డబ్బులు లేదు, నేను అన్న దగ్గర, బెంగాలీ అన్న దగ్గర వచ్చేసి అప్పు తీసుకున్నా. సో ఇలా ఉంటుంది పరిస్థితులు ఇక్కడ డ్రైవర్స్ది. ఏం చేయాలా, ప్రతిసారి మనదే టైం ఉండదు. సో అందుకనే జాగ్రత్తగా తోలుకోవాలా. బండి వచ్చేసి ఇంకా రేపైనా వస్తుంది, లేదంటే ఎల్లుండైనా వస్తుంది. ఇంకా అప్పటి వరకు నీకు పని లేదా బ్రదర్ అని చెప్తే, ఎందుకు లేదు, ఇప్పుడు మా ఓనర్ది బండి ఇచ్చేస్తాడు ల్యాండ్ క్రూజర్ నాకు. ఇడే మీ ఊరికే కూర్చోవాలా ఇంట్లో అని నాకు ఆ బండి అయితే ఇచ్చేస్తాడు. పోయినసారి కూడా బండి ఇంజిన్ వర్క్ చేసేటప్పుడు కూడా నాకు ల్యాండ్ క్రూజర్ ఇచ్చేసినారు. ఇంకా అప్పుడు కూడా వీడియో పెట్టాను, ఇంకా అది లింక్ కింద పెడతాను చూడండి. ఆ రోజంతా నా దగ్గర ఉండింది బండి, 3-4 డేస్ ఉండింది బండి నా దగ్గర. చెప్పేది ఏందిరా అంటే, మేము వచ్చేసి జాగ్రత్తగా చూసి తోలుకోవాలా. టెన్షన్ ఏం లేదు నాకు. ఏమిరా అంటే, ఈ మంత్ వాడు శాలరీ కట్ చేసుకుంటే ఇంటికి ఎలా అని ఒక థాట్ అంతే. వాడు వచ్చేసి మా ఓనర్ వచ్చేసి నాతో కూల్గానే మాట్లాడినారు. సో చూద్దాం ఏమవుతుందో. ఇంకా బండి రేపు వస్తుందో ఎల్లుండి వస్తుందో వీడియో అనేది నేను చేస్తూనే ఉంటాను. రేపైనా ఎల్లుండైనా ఎప్పుడు వచ్చినా నేను వీడియో అనేది చేస్తాను. సో అప్పటి వరకు మేము కలుసుకుందాం. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజుకి 2 రోజులు అయిపోయింది. ఇంకా మా ఓనర్ కూడా నిన్న వచ్చేసి అంతా చెప్పినాడు, బిఎండబ్ల్యూకి తగిలిచ్చేసినావు నువ్వు బండి. ఇంకా సర్లే అని నాదే తప్పు ఉందని ఇంకా నేను కూడా సైలెంట్ అయిపోయాను. ఇంకా నేను చెప్పాను, అతనే చెప్పినాడు నీ శాలరీలో కట్ చేసుకుంటానని చెప్పేసి. తీసుకో మొత్తం ఈ నెల రేపు నెల మొత్తం శాలరీ కట్ చేసుకుంటున్నాడు. ఓకే అని నేను ఇంకా సైలెంట్ అయిపోయాను. నేను ఎక్కువ ఏం మాట్లాడలేదు. ఏం చేయాలా, తప్పు ఉన్నా లేకపోయినా ఇంకా మనమే గుద్దింది కాబట్టి ఇంకా అతనైతే ఎక్కువ ఇది అయిపోయినాడు. సర్లే అని ఇంకా నేను వచ్చేసి తీసుకో, ఏం అవసరం లేదు నాకు అని చెప్పేసిన. సో ఇది బండి ఇంకా రాలేదు, బండి వచ్చినాక మళ్ళీ చూడాలా. వీళ్ళు నాకు ఊరికి కోపం తెప్పిస్తున్నారు. ఇప్పుడు ఏదో అయిపోయింది, యాక్సిడెంట్ అయింది, అయిపోయింది అంతే, వదిలేయాలి కదా.
ఇంకా దాన్నే పట్టుకొని 100 సార్లు వాగుతూనే ఉంటారు. నాకు పిచ్చి లేస్తుంది నాకు. ఇంకా యాక్సిడెంట్ అయిపోయింది, ఓకే, ఇంకా బండి కూడా రెడీ అయిపోయినాయి, నీకు శాలరీ కావాలన్నావు, శాలరీ తీసుకో, ఏం మాట్లాడద్దు అని చెప్తే ఎక్కువ మాట్లాడేస్తున్నాడు. సార్ నాకు కోపం కంట్రోల్ అవ్వడంలే, కానీ నేనైతే కంట్రోల్ చేసుకోనున్నా, ఏం చేయాలా. సో ఇది ఇంకా బండి అయితే ఇంకా రాలేదు. బండి వచ్చినాక మళ్ళీ ఇంకోసారి వీడియో తీసి మీకు ఈ వీడియో అనేది ఎండ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడే మా ఓనర్ అయితే ఫోన్ చేసినాడు. ఇంకా ఇప్పుడైతే మా ఓనర్ వస్తున్నాడు పికప్ చేసుకునే దానికి. షూ ఎక్కి అయితే వెళ్తున్నా, బండి రెడీ అయిపోయిందంట. ఇంకా అక్కడ ట్రాఫిక్ ఉంటుంది, చూసి తోలుకొని రా అని చెప్పినాడు. ఇంకా పోయేటప్పుడు ఏమేమి మాట్లాడతాడో తెలీదు. కోపం అయితే ఉన్నాడు నా పైన, కోపం అయితే ఉంది నా పైన. చూద్దాం. మొన్న అయితే యాక్సిడెంట్ అయింది కదా, ఇది మొత్తం బంపరే చేంజ్ చేసినారనమాట. ఇంకా ఈ హెడ్ లైట్ కూడా చేంజ్ చేసినారు. మొత్తం పెయింట్ గింట్ అంతా కొట్టి చూడండి, లుక్కే మారిపోయింది. కానీ అది అప్పుడు ఏదో అయిపోయింది, ఏం చేయాలా, టైం. ఇక్కడ కూడా పెయింట్ కొట్టినాడు, ఇక్కడ కూడా కొద్దిగా ఇదైపోయి ఉంటే నేను రాకముందు నుంచే ఉంది అది. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా అక్కడికి వెళ్ళినాక నా ఫోను తీసుకునేసినాడు అనమాట 5 గంటలకి. ఎందుకు అంటే ఎక్కడ యాక్సిడెంట్ చేస్తాను అని చెప్పేసి ఫోన్ అనేది తీసుకునేసినాడు. ఇంకా మళ్ళీ వచ్చేసి పోయేటప్పుడు చెప్పినాడు, జాగ్రత్తగా తోలు, ఎందుకు చెప్పు, 2 సంవత్సరాల నుంచి మంచిగా తోలుతా ఉన్నావు కదా, ఏమైంది నీకు సడన్గా అది ఇది అని మంచిగా మాట్లాడినాడు. మళ్ళీ అట్లా ఇట్లా 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 మాట్లాడినాడు. సర్లే అని నేను వింటూ ఉన్నా అంతే, నేనేం ఎక్కువ ఏం మాట్లాడలేదు. సర్లే అని ఇంకా ఫోన్ అయితే తీసుకొని వెళ్ళిపోయినాడు. మళ్ళీ వస్తాను లేపో అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. ఇంకా అంతే, నేను రూమ్కి వచ్చేసిన 6:30కి. ఇంకా 7:30 అవుతుంది, 8:30 అవుతుంది, 9:30 అవుతుంది. నాకు బోర్ కొట్టేస్తుంది, మెంటల్ ఎక్కేస్తుంది నాకు. లాస్ట్ 12 అయిపోయింది, అస్సలు రాలేదు. ఇంకా నాకైతే నిద్ర వచ్చింది, పడుకునేసిన. మార్నింగ్ 6:30, 6:45కి అట్లా వెళ్ళాను. వెళ్ళి వాళ్ళని అదే స్కూల్కి పిలుచుకొని, అప్పుడు ఆ టైంలో ఫోన్ ఇచ్చి పంపించినాడు పిల్లల దగ్గర. ఇంకా ఫోన్ తీసుకొని ఇంకా స్విచ్ ఆన్ కూడా చేయలేదు, ఇప్పుడే వచ్చి రూమ్లో వచ్చి స్విచ్ ఆన్ చేసిన ఫోను. ఇంకా మెసేజ్లు ఫోన్లో చాలా వచ్చున్నాయి. ఇక మా తమ్ముడు కూడా నిన్న ఏందిరా స్విచ్ ఆఫ్ చేసినాడు వీడు అని చెప్పేసి టెన్షన్ అయిపోయి, ఇక్కడ మా రూమ్లో బెంగాలీ అన్న అన్నాడు కదా, ఆయన ఫోన్ నెంబర్కి చేసినాడు ఫోను, మా ఫ్రెండ్ ఎవరి నెంబర్ తీసుకొని. ఫ్రెండ్స్, ఇంకా బండి అయితే రెడీ అయిపోయింది, చూసినారు కదా. ఇంకా ఇప్పటి నుంచి ఇప్పుడు జాగ్రత్తగా తోలుకొని, ఎందుకంటే గొడవలు ఏమొద్దు అని. నాకు కూడా కోపం ఎక్కువ, నేను కూడా కోప్పడకుండా కంట్రోల్ చేసుకుంటున్నా. ఇంకా మన సైడే తప్పు ఉందని చూసినారు కదా. ఎవరైనా డ్రైవర్ తోలేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని డ్రైవ్ చేయండి, సీట్ బెల్ట్ వేసుకోండి ఖచ్చితంగా. ఇంకా ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి తెలియాలా. కువైట్ ఇంట్లో డ్రైవర్గా వస్తే అన్నీ మనము పాటించాలా, కువైట్ రూల్స్ పాటించాలా. నీ తప్పు ఉన్నా లేకపోయినా నువ్వే కుద్దినావు కాబట్టి నీదే తప్పు అవుతుంది. కువైట్ కానూన్ అది, చూసినారు కదా. మొత్తం వీడియో అయితే చూస్తే మీకు అంత అర్థమైపోతుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇలానే నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసుకోండి.